ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రతి 3 నెలలకు ఒకసారి సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఏవైతే మధ్య మార్గం ద్వారా రాజీ మార్గం ద్వారా హైదరాబాద్లో 4 బ్రాంచ్ మేనేజర్లు, ఏడీబీ మహబూబాద్ ఉంది, ఐజీ చౌక్, నెహ్రూ చౌక్ పోతుంది కాబట్టి మిగతా ఈ కేసులు చేయలేకపోతున్నాం కాబట్టి ఎంత చేస్తే అక్కడికి 5-6 గంటలకు 7 గంటలకు కూడా మా జ్యుడిషియల్ వ్యవస్థ మా ఆఫీసర్స్ కూర్చొని మేము కూడా కానీ కావాలని జ్యుడిషియల్ వ్యవస్థలో ఎప్పుడు కూడా కేసు నడిపి త్వరితగతిన న్యాయం చేయాలని ఉంటుంది తప్ప మీరు డిలే చేయాలని మాకు ఎప్పుడు ఉండదు. వేదికను అలంకరించిన జడ్జి గారికి అవకాశం దొరికింది కాబట్టి ఇది చక్కటి అవకాశం. జూనియర్ మేనేజర్ కూడా మా తరఫున మళ్ళీ 2 lakhs సెటిల్మెంట్. చాలా చక్కటి అవకాశం అండి, మంచి సంతోషం, వెరీ హ్యాపీ. రాజమార్గం ప్రజలు ఆవేశంలో ఏదైనా గొడవల్లో లేకపోతే గెట్టు తగాదాల్లో లేకపోతే ఇంకో రకంగా లేకపోతే భార్యాభర్తల మధ్య చిన్న గొడవల్లో కూడా కేసులు పెట్టుకొని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ వారి విలువైన కాలాన్ని విలువైన ధనాన్ని ఈ కోర్టుల గురించి ఈ కేసుల గురించి వెచ్చించడం జరుగుతుంది చాలా కేసుల్లో. మరి అవన్నీ ఒక మధ్యవర్తిత్వం ద్వారా రాజీ పడే అవకాశం ఉండే కేసులే. అట్లాంటి కేసులన్నింటినీ చట్టంలో రాజీ పడదగ్గ కేసులుగా నిర్ధారించడం, వాటన్నిటిలో కక్షిదారులు వచ్చి రాజీ చేసుకున్నట్టయితే ఈరోజే దీనికి పరిష్కారం ఉంటుంది. ఇప్పటిదాకా జనాల్లో ఉన్న ఒక భయం ఏంటంటే కోర్టుకు వెళ్తే కేసులు తెగవరా, కింది కోర్టు తర్వాత పై కోర్టు తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఇట్లా తిప్పుతూ ఉంటారని ఒక భయం ఉంటుంది. కానీ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడ్డ కేసుల్లో ఇంకా అప్పీల్ అనేది ఉండదు, ఈ రోజుతోనే లాస్టు. కాబట్టి అట్లాంటి కేసులన్నింటినీ కూడా ప్రజలు రాజీ దగ్గర కేసులన్నింటినీ ఈరోజే పరిష్కారం చేసుకొని వారి విలువైన కాలాన్ని ధనాన్ని సేవ్ చేసుకుంటూ అలాగే కోట్ల టయాన్ని కూడా సేవ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది లోన్ తీసుకుంటున్నారు, మరి అతివృష్టి అనావృష్టి లేకపోతే ఇంకో కారణాల వల్ల డబ్బులు కట్టలేకపోతున్నారు. బేసిక్గా బ్యాంకుల్లో తీసుకున్న లోన్ అంటే ప్రజల సొమ్మే, ప్రజలు డిపాజిట్ల రూపంలో కట్టిన బ్యాంకులో పెట్టిన డబ్బునే లోన్ రూపంలో ఇస్తుంటారు. మరి బ్యాంకు వారికి మన దగ్గర లోను వడ్డీతో సహా పూర్తిగా వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇట్లాంటి లోక్ అదాలతులు పెట్టినప్పుడు బ్యాంకు అధికారులు స్పందించి ఈ రైతుల ఆర్థిక పరిస్థితిని వారి అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల ఎందుకైతే కట్టలేకపోతున్నారో దాన్ని గుర్తించి వారికి కూడా కొద్దిగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు తగ్గిస్తున్నారు. ఇట్లా ఈరోజు చూసిన 2 కేసుల్లో 6,60,000 రూపాయలు ఉన్న కేసుని 2 లక్షలకే సెటిల్ చేయడం జరిగింది. ఇంకో కేసులో 3,75,000 రూపాయలు అవుట్ స్టాండింగ్ రుణాన్ని 30,000కే సెటిల్ చేయడం జరిగింది. జిల్లా కోర్టులో 2,000 కేసులు సుమారుగా పరిష్కరించడం జరిగింది ఈరోజు వరకు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా ఎన్ని కేసులు వస్తే అన్ని కేసులు పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశం వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం.